గారి నాయకత్వం, ఆది సిన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆది సిన్న గారి నాయకత్వం, ఆది సిన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆది నిన్నటి రోజున చెడిమేల లక్ష్మీ నరసింహారావు గారు మా ఎమ్మెల్యే గారి గురించి, కౌన్సిలర్ల గురించి మాట్లాడడం జరిగింది. మేము ముందుగా అభివృద్ధి గురించి చెప్తాం. మీరు గత 10 సంవత్సరాల్లో రమేష్ బాబు ఉన్నప్పుడు మీరు ఇక్కడ మీ అడ్రస్ లేదు. అప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత అమాసకో పుణ్యానికి ఒకసారి వస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చోటా మోటా నాయకులు పేపర్ రాసిస్తా పేపర్ చూసుకుంటా అభివృద్ధి చేయడం జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇవాళ మీరు ఇడిచిపెట్టిన గాలికి వదిలేసిన ఆ బ్రిడ్జిని గాడిలో పెట్టడం జరిగింది. సలాకాలు అల్లుతుండ్రు. రేపో మాపో బ్రిడ్జి పనులు అవుతాయి. ఇది కొనుకొచ్చి పెట్టేది కాదు, రైలు డబ్బా తీసుకొచ్చి పెట్టినట్టు ఇది కాదు. కాబట్టి అది కొన్ని నెలల సంది పనులు జరుగుతున్నాయి. మీరు ₹1 నిర్వాహకులకు ఇవ్వకపోతే 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ నిర్వాహకులను ఒప్పించి మెప్పించి ఆ బ్రిడ్జి పని చేయడం జరుగుతుంది. మీరు గత 10 సంవత్సరాల నుంచి ఇంద్రమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు నియోజకవర్గంలో ఒక్కటి ఇచ్చిన పాపాన పోలేదు. మా నాయకుడు గెలిచిన తర్వాత 2 సంవత్సరాల లోపలనే అక్కడ శివపార్వతిపురంలో ఉన్న 144 ఇండ్లకు 144 మందికి వాడుకు 5, 6 చొప్పున అక్కడ కట్టేయడం జరుగుతుంది. మీరు సుధం అక్కడ మొన్న వచ్చి కేటీఆర్ తో ఇలా మాట్లాడి ఆయనకు కళ్ళు కనిపించలేదు కావచ్చు. మరి మీరు అమాసకు పుణ్యానికి ఒకసారి వస్తుంది కదా అన్న, మరి అక్కడ బ్రిడ్జి కాడ ఖమ్మం దగ్గర మీరు ఆ ఇండ్లను చూడాలి, మీరు అభివృద్ధిని చూడాలి. రోజు ఇక్కడ నిత్యం ఓడిపోయిన తర్వాత సుధం మా నాయకుడు అప్పుడు ఓడినా గెలిచినా ప్రజలేంట ఉంటా అని మా నాయకుడు ఇప్పటికీ కాలుకు బట్ట కట్టకుండా మా నాయకుడు తిరుగుతుండు. అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుండు. మీరు గుడి పనులు చూడండి, బ్రిడ్జి చూడండి, ఇందిరమ్మ ఇండ్లు చూడండి, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి తీసుకొచ్చి వేములవాడ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే మీరు ఏమి చేయలేదు. 2 సంవత్సరాల 2 నెలలు అవుతుంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు. మాకు చెప్పాలి, లెక్కలు చెప్పాలి, పక్కలు చెప్పాలి అంటుండు. మరి మీరేమైనా ఇచ్చిలా మీకు లెక్క చెప్పడానికి? అది ప్రజల సొమ్ము, ప్రజల ధనం. అది మా రేవంత్ రెడ్డి గారు అడుగుతారు, మా ప్రజలకు మా ఎమ్మెల్యే గారు లెక్కలు చెప్తాడు అన్ని పనులు అయిపోయిన తర్వాత. ఇంకా చాలా టైం ఉంది మాకు, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మళ్ళా 3 సంవత్సరాల తర్వాత ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆ విశ్వాసం ఉన్నది. 10 సంవత్సరాల కాలంలో మేము అభివృద్ధి చేస్తాం. వేములవాడ పట్టణాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం. మేము అప్పుడు మీరు అడగచ్చు, నిలదీయచ్చు. ఇప్పుడు వాళ్ళు రాసియంగానే లెటర్ల మీద చూసుకుంటా చెప్పడం అది సరైనది కాదన్నా. మీరు ఇక్కడ నిజంగానే చూడాలి. మీకు తెలుసు, మీ ఆత్మ సాక్షి తెలుసు, వేములవాడలో నియోజకవర్గంలో ఆది శ్రీనివాస్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడని మీకు తెలుసు. ఎక్కడ మా ఎమ్మెల్యే గారిని మాట ఇప్పటి వరకు అనలే. కాబట్టి మీరు వేములవాడ నియోజకవర్గం తిరుగురి, వేములవాడ పట్టణం తిరుగురి. ఎవరో చెప్పిన మాటలు విని మీరు సిటీ కేబుల్ ద్వారా విచ్చలుడిగా మాట్లాడద్దు. మీరు పెద్దలు, గొప్పవాళ్ళు, మీరు తెలుసుకొని మాట్లాడాలని చెడిమేల లక్ష్మీ నరసింహారావు గారికి చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి. అదేవిధంగా వేములవాడలో మాకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు. ఓట్లు ఎక్కువ ఏడొచ్చాయి మీకు చెప్పాలి. మేము ఇంత అభివృద్ధి చేస్తున్నాం. 56 కుల సంఘాలకు 6 లక్షలు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్లు, ఎల్ఓసీలు, ప్రతి ఒక్కటి ఇందిరమ్మ ఇండ్లు, 5 లక్షల రూపాయలు, జాగున్న వారికి 5 లక్షల రూపాయలు, మహిళా తల్లకు బస్సు పిరి, మహిళలకు 2 లక్షల రుణాలు, వడ్డీ లేని రుణాలు, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణాలు. ప్రతి ఒక్కటి ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో సమస్యలు, ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారిని మాత్రం ఒక మాట అంటే మాత్రం మేము కాంగ్రెస్ పార్టీ నుంచి సైన్ చేయలేదు. కాబట్టి చెలిమేడ లక్ష్మీ నరసింహారావు అన్న, ఒకసారి మీరు వేములవాడ పట్టణం అంతా చూడండి. అక్కడ మీరు వస్తుంటే ఇండ్లు కనిపిస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు 480 ఇండ్లు 5 లక్షలు ఇస్తే ఇండ్లు కట్టుకున్నారు. ఇండ్లకి వెళ్ళు, మీరు వస్తే వారు మీకు ఛాయ్ బిస్కెట్ ఇస్తారు అన్న. కాబట్టి మీరు ఒకసారి అన్ని చూసి వాస్తవాలు మాట్లాడాలి అన్న. అదేవిధంగా మాకు వైస్ చైర్మన్ గుంజుకున్నారు, 3 ఇండిపెండెంట్లను గుంజుకున్నారు అని చెప్పడం జరుగుతుంది. మాకు పరీక్ష పెట్టిండ్రు మాకు ప్రజలు. మేము అనుకున్న వాస్తవానికి ఇంత అభివృద్ధి చేస్తున్న మా ఎమ్మెల్యే గారు 18-20 సీట్లు వస్తాయని అనుకున్నాం. మాకు ఒక పరీక్ష పెట్టిండ్రు ప్రజలంతా, 13 సీట్లకి ఆపిండ్రు. రాబోయే కాలంలో 28 వార్డులలో మా తప్పులు ఒప్పులు మేము సరిదిద్దుకొని వచ్చే కాలంలో మళ్ళీ 28 వార్డులకు 28 వాళ్ళు గెలుస్తాం, మేము చూపిస్తాం. అది పక్కా అని చెప్తున్నాం. మాకు ఇక్కడ వైస్ చైర్మన్ ఇచ్చిండ్రు, పట్టుకపోయి ఇచ్చిండ్రు అంటున్నారు. మేము పట్టుకపోయలేదు, ఆయన గుంజుక రాలేదు. ఆయన వేములవాడలో 2 సంవత్సరాల కాలంలో
వేములవాడ ఆదిశీలన్న గారు అభివృద్ధి చూసి ఆయన మా పార్టీలోకి రావడం జరిగింది. ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తుంది కాబట్టి వైస్ చైర్మన్ ఇస్తాను మా ఎమ్మెల్యే గారు ఒప్పుకొని ఇవ్వడం జరిగింది. మగవాళ్ళు లేరా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అంతా మగవాళ్ళే. ఇక్కడ మగవాడు వైస్ చైర్మన్ అయ్యిండు, ఇక్కడ వైస్ చైర్మన్ అయ్యిండు. మా కౌన్సిలర్ 13 మంది మాతో ఉన్నారు. రాబోయే రోజుల్లో మీ పార్టీ మొత్తం కాలవుతుంది, మీ దుకాణం బంద్ అవుతుంది అని కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. చిలిమడ లక్ష్మీ నరసింహారావు మరి మా పార్టీని, మా గౌరవ ఎమ్మెల్యేను, మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని అభివృద్ధి చూసి ఓరవలేక మమ్మల్ని నిందించడం జరుగుతుంది. మీరు కూడా గమనించుకోవాలి, ఇక్కడ మా పార్టీ ఎవరిని ప్రభావాలకు గురి చేయలేదు, ఎవరిని ఇబ్బంది చేయలేదు. మరి మీరు కూడా పార్టీ మారారు, మరి ఏ విషయాలు మారినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అంటే ప్రజలకు సేవ చేద్దామని వచ్చిరా, మీరు మిమ్మల్ని కూడా ఎవరైనా ప్రభావాలకు గురి చేసిరా? అట్లా కాకుండా మరి మా పార్టీకి వచ్చిన కౌన్సిలర్లు ప్రజలకు సేవ చేద్దాం. మరి అధికార పార్టీ ఉంటే ప్రజలకు 5% అనేది కాకుండా 100% పనిచేయడానికి అని చెప్పి ప్రజా సేవ చేయడానికి మా పార్టీలకు వచ్చి మరి మా పార్టీలకు వచ్చినందుకు మేము వాళ్ళకు పదవులు ఇచ్చి గౌరవించుకున్నాం. ఇక ముందు కూడా అభివృద్ధి చూసి మీరు ఓరవలేక ఇట్లా మమ్మల్ని బదనం చేస్తే ఊరుకునేది లేదు. మేము మా కాంగ్రెస్ పార్టీ, మా కార్యకర్తలు అందరం కలిసి కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మిగతా సీట్లన్నీ గెలుచుకొని మీకు ప్రజలే మీకు బుద్ధి చెప్తారని మేము ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటాం. నిన్న ఏదైతే చెల్మేడ లక్ష్మణరావు గారు ప్రెస్ మీట్ పెట్టారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా మిత్రులు అందరూ మాట్లాడిన విధంగా నేను ఒకటే విషయం ప్రశ్నిస్తున్నాను. చెల్మేడ గారు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. సరే, 2014లో టీఆర్ఎస్ అనేది 3 సీట్లు గెలిచింది. మరి అప్పుడు టీఆర్ఎస్ 3 సీట్లు గెలిచినప్పుడు నీ పక్కపొంటి చైర్పర్సన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు ఉన్నారు, నీ వెనకాల ఉన్నారు, వాళ్ళని అడగండి. మరి బీజేపీ చైర్మన్లను, బీజేపీ కౌన్సిలర్ గారు అప్పుడు తీసుకున్నప్పుడు వీళ్ళ తలకాయని ఎక్కడ పెట్టుకున్నారో ఈరోజు అంటారు కదా. మీరు ముందు తప్పులు చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తప్పు అంటున్నారు కదా, ఆ రోజు మీకు అనిపించలేదా? మరి ఇంకో విషయాలు, మీరు మీ వెనకాల ఉన్నోళ్ళు 2014లో 5 ఓట్లు గెలిచిన వాళ్ళు గల్లేరేసుకుని నీ పక్కపంట ఉన్నారు. 5 ఓట్ల మీద గెలిచిరు, తర్వాత 15 ఓట్ల మీద గెలిచిరు. మరి వాళ్ళు గెలిచినప్పుడు పెద్ద గెలుపు, మీ గెలుపు పెద్ద గెలుపు కదా. ప్రజా తీర్పు అనేది అందరూ స్వాగతించాలి, ప్రజలను గౌరవించాలి, అగౌరవపరచదు. ఇట్లా మీరు చెల్మల లక్ష్మణేశ్వరరావు గారు మీకు సబ్జెక్టు లేదు, ఆబ్జెక్ట్ లేదు ఇంతకుముందు చెప్పినాం. మీరు వస్తురు ఎక్కడ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తురు, చెప్తురు. ఏం చెప్తున్నారు? సబ్జెక్ట్ లేదు అంటున్నారు కదా. ఈ రోజు వేములవాడ పట్టణంలో మొత్తం తిరిగి చూడండి, మీ పరిస్థితి ఏందో తెలుస్తుంది. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ 1 సీట్ నుంచి ఈ రోజు 13 సీట్లకు వచ్చింది. మీ పార్టీ 16 సీట్ల నుంచి 4 సీట్లకు వచ్చింది. అంటే ప్రజలు మీకు చెంపపెట్టి చేసిర్రా, చేయలేదా? ఇప్పుడు ఎవరికి చెంపపెట్టయింది, ప్రజలు తీర్పు ఎటువైపు ఉన్నదని మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మాట్లాడాలి తప్ప మీ పక్కపొంటి వాళ్ళు అదాని ఇదాని ప్రలోభాలకు లోన్ అది చేసిరు, ఇది చేసిరు అని చెప్తే చెప్పుడు కాదు. మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి, ఒక సామాన్య కార్యకర్త లెక్క మాట్లాడకండి. దయచేసి మీ విలువ మీరు కాపాడుకోండి. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, ఆశీలన్న నేతృత్వంలో ఈ వేముల నియోజకవర్గం అతి శరవేగంగా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధిని చూసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. వేములవాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది. ఈ సందర్భంగా ఇంకా మేము వారు ఆశీర్వదించారు కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసి అన్న ఆధ్వర్యంలో, సీనన్న ఆధ్వర్యంలో అభివృద్ధి చేసి ఇంకా రానున్న రోజులలో 28 వారికి గెలిచే రకంగా మేము అందరం పనిచేస్తాం. సమిష్టిగా వేములవాడ మున్సిపాలిటీని నిజంగా ఆశీర్వాద ఆధ్వర్యంలో ఇది మార్పు అంటే ఇది అని నిరూపిస్తాం. ఈ సందర్భంగా నిన్న చేసిన మీరు చెప్పిన ప్రెస్ మీట్ లో చెప్పిన విషయాలన్నీ మేము ఖండిస్తున్నాం తీవ్రంగా. టీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సెల్వేల లక్ష్మీనరసింహారావు నిన్న రోజున వేములవాడ పట్టణంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకే పట్టం కట్టడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నాయకత్వంలో. మరి వేములవాడ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు గడిచిన 2 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిస్థితి చెందడం జరుగుతుంది. మరి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల్లో మమేకమై తిరుగుతున్నటువంటి మా శాసనసభ్యులు గారు మరి నిత్యం ప్రజాసేవకే వారు పట్టం కట్టి ప్రజలకే సేవ చేస్తున్నారు. మరి ఒక ఫోన్ కొట్టగానే స్పందించి ఇంత పెద్ద సమస్య అయినా కూడా మరి తత్వరమే సమస్య పరిష్కరించే మా నాయకుడు
మరి ఇట్లాంటి నాయకుడు వేములవాడ నియోజక ప్రజలే చెప్తారు, అరే గతంలో మేము ఇంత గొప్ప నాయకుని కోల్పోవడం మా దురదృష్టం అని చెప్పి ప్రజలే మాట్లాడుకున్న సందర్భం. మరి మీరు నిన్నటి రోజున పత్రికా సమావేశంలో మీకు ఎవరో చెప్తే రాసుకొని మాట్లాడిన మాత్రాన ప్రజలు మీ పత్రికా సమావేశాన్ని చూసి హేళనగా నవ్వుకుంటున్నారు. మరి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు గారు మా ఆదిశరణ గారు గత బాజాబ్తా చెప్తున్నాం, గత ప్రభుత్వంలో పడావు పడ్డ పనులన్నీ మరి 2 సంవత్సరాల్లో తెరపైకి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న పనులు. మరి బ్రిడ్జి చూసుకుంటే 2015లో దానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు 10 సంవత్సరాలు కూడా ఆ బ్రిడ్జి కంప్లీట్ కాని పరిస్థితి. మరి ఏదైతే నిర్వాసులకు 6 కోట్ల రూపాయలు ఇప్పించి మరి ఆ బ్రిడ్జి పనులు స్టార్ట్ చేయాలి. అదే మీరు కరీంనగర్కు వేములవాడకు వచ్చిన సందర్భంలో ఆ బ్రిడ్జి కనిపిస్తుంది. అదేవిధంగా మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇదే రోడ్డు ఎంత వెడల్పు ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మరి మా శాసనసభ్యులు గారు 48 కోట్ల రూపాయలతో రోడ్డు వెలుపు స్టార్ట్ చేసి మరి రోడ్డు అద్భుతంగా ఇప్పుడు విశాలంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన సందర్భంలో మరి పట్టణ ప్రజలకు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇబ్బంది అవుతున్న సందర్భంగా మరి రోడ్డు వెలుపు కార్యక్రమం చేరింది. గత 40 సంవత్సరాల నుంచి రోడ్డు వెలుపు చేస్తా అని చెప్పి ఓట్లు దండుకొని తప్ప కానీ ఏ నాయకుడు గెలిచిన నాయకుడు ఎమ్మెల్యే గానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. మరి అట్లాంటి పరిస్థితులను ఈ రోజు మా శాసనసభ్యులు గారు ముందుకు చేస్తుంటే అదేవిధంగా రాజన్న ఆలయాన్ని 150 కోట్ల రూపాయలతో భక్తులకు అనుగుణంగా పట్టణ ప్రజలకు భక్తులకు అనుగుణంగా మరి విస్తీర్ణ చేయడం జరుగుతుంది. మరి ఎందుకంటే రానున్న రోజుల్లో భక్తులు చాలా ఈ రాజన్న భక్తులు చాలా జరుగుతారు. మరి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు కలగదని విషయంలో మరి వారికి మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి భక్తులకు అనుగుణంగా విస్తరణ చేయడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలిచిన సంవత్సరం లోపే వచ్చి మరి వేములవాడను సందర్శించి మరి ఆలయ విస్తరణకు డబ్బులు ఇచ్చి మరి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆలయానికి వచ్చి ఈ సంవత్సరానికి 100 కోట్లు ఇస్తా అని చెప్పి ఏనాడు ₹1 ఇయ్యని పరిస్థితి. మరి ఆ రోజు ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి మీ అజ్ఞానానికి మేము ప్రజలు మీకు బుద్ధి చెప్పి మేము ఒడగొట్టిర్రు. మరి ఎందుకంటే మీ నాయకుడు అని చెప్పుకునే నాయకుడు మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్ లో వచ్చిన సందర్భంలో అదే రోడ్డు విస్తరణ సందర్భం అక్కడనే మీటింగ్ పెట్టి మీ నాయకునికి మీకు కళ్ళు కనబడతలేవా అభివృద్ధి అనేది. అదేవిధంగా చెక్కపల్లి బస్టాండ్ లో కూడా మీరు ఒక సమావేశం మీ నాయకుడు వచ్చినప్పుడు సమావేశం ఏర్పడి మీ కళ్ళ ముందే రోడ్డు మరి అభివృద్ధి చెందుతుంది. ఇట్లా వేములవాడ పట్టణాన్ని ఒక సుందరవనంగా తీర్చిదిద్దే మా నాయకుడు మరి మా నాయకుడిని పట్టుకొని మీరు హేళన చేస్తా అంటే ప్రజలు మీకు నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే మీరు పార్టీలు మారినారంటారు. పార్టీలు మారడం అంటే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడకు బీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు. మరి మీరు ఎంతమందికి ప్రాబ్లం చేశారు, మీరు ఎంతమందికి ఏమి ఇచ్చారు అది మీరు పత్రికా సమూహం మీకు తెలియజేసే బాధ్యత మాకు తెలియజేసే బాధ్యత మీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎలాంటి ప్రలోభాలకు ఎవరు లొంగలేదు. గౌరవ శాసనసభ్యులు గారు చేసినటువంటి అభివృద్ధి పనికి మరి మొన్న గెలిచినటువంటి 2 ఇండిపెండెంట్లు కానీ అదేవిధంగా మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కౌన్సిలర్ గాని మా పార్టీకి అన్న శ్రీనాథులు ఉంటేనే నా వార్డు అభివృద్ధి జరుగుతుంది. మన ఈ ప్రాంతంలో నేను కూడా ఈ వేములవాడ పట్టణ ప్రాంతంలో అభివృద్ధి భాగస్వామి కావాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది. మరి ఇట్లాంటి సన్నివేశాలను మీరు ప్రజల్లో వెళ్లి చులకనలో మాట్లాడితే మీరు ప్రజలు తిరస్కరిస్తారు. అదేవిధంగా ఇంకోటి మీరు ఏమనంటే ప్రతిసారి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారంటే ఎమ్మెల్యే గారు చేస్తున్నారని మీకు చెప్పాల్సిన అవసరం ప్రజలు చూస్తున్నారు. మాకు మొన్న ఎలక్షన్ లో పాస్ మార్కులు ఇవ్వడం జరిగిందని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం. అవును, పాస్ మార్క్ ఇచ్చారు. మరి దీన్ని ఈ పాస్ మార్కులతో రాబోయే రోజుల్లో మరి బాగా మెజార్టీ మార్కులు వచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తాం. మొన్ననే కొలుదినటువంటి మా పాలకవర్గం కూడా నిత్యం ప్రజల్లో ఉండి ప్రతి ఒక్క కౌన్సిలర్ గాని మేము గాని మా శాసనసభ్యులు గారిని అడుగుజాడలు నడుచుకుంటూ వేములవాడ పట్టణంలో అడుగడుగున ఏ సమస్య ఉన్నా ఆ సమస్యపై పోరాడి ఖచ్చితంగా కొట్లాడి మరి ప్రజల వెంట ఉండి సమస్య పరిష్కరిస్తాం. అదే సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇతర మౌలిక వసతులు ఏ విషయంలో కూడా మేము ముందుండి పనిచేస్తామని చెప్పారు. మరి నిన్నటి రోజున కూడా 25వ వార్డులో మరి ఒక సమస్య ఉందని చెప్పగానే మరి కౌన్సిలర్ గా చెప్పగానే ఎమ్మెల్యే గారు వెంటనే బోరు వేయించాలని చెప్పగానే వెంటనే స్పందించి రోజున బోరు వేయడం జరిగింది. ఇట్లా ప్రజాపాలన ప్రజలకు సేవ చేసే భాగ్యం మా అందరికి కలిగింది. మేము ప్రజలకు సేవ చేస్తాం తప్ప గానీ ప్రజల్లో మీరు చులకన కాకండి. ఎందుకంటే మీది గతంలో ఉన్న 16 మంది కౌన్సిలర్ కు మొన్నటికి 4 పడిపోయింది. అంటే కారుకు 4 టైర్లే మిగిలినాయి కాబట్టి ఆల్రెడీ ఇప్పుడే ఇంజన్ తుప్పుపడి షెడ్ లో ఉన్నది. ఆ 4 టైర్ల కారు ఉన్నది. ఆ 4 టైర్లలో పోకుండా చూసుకునే బాధ్యత మీది. మీ నాయకత్వం గత 2 సంవత్సరాలు మీ నాయకత్వం ఎంత దేవదారుకు జారిపోయిందో మీరే గమనించాలి. ప్రజలు గమనిస్తున్నారు. మా నాయకుడు చాలా గొప్పవాడు. 4 సార్లు ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమై ప్రజల కష్టసుఖాల పాలు పంచుకున్నాడు కాబట్టి మరి మొన్నటిసారి గెలిచి మరి వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాడు. అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఖచ్చితంగా వేములవాడ నియోజకవర్గాన్ని పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. బరాబర్ చెప్తాం. పడవడ్డ పనులన్నీ మా ఎమ్మెల్యే గారు ముందు చేస్తున్నారు. బరాబర్ చెప్తాం. ఎందుకంటే కలికోట సూరమ్మ చెరువు ఆ రోజు ఓట్లు దండుకోవడానికి హరీష్ రావు వచ్చి మీ దసరాగా నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు ఓట్లు దండుకున్నాడు. అదేవిధంగా మరపల్లి ప్రాజెక్టు కూడా అది కూడా అట్లే అన్నారు. ఈ రోజు ఈ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆ రోజు 10 సంవత్సరాల్లో నేను కూడా 10 సంవత్సరాలు మీ పార్టీలో పనిచేసిన సందర్భంలో ఒక్క వేములవాడ పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ పరిస్థితి. అదే మా శాసనసభ్యులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 544 ఇందిరా మిల్లు 5 లక్షల స్కీమ్తో ఇవ్వడం జరిగింది. అదే మీరు పడవడ్డ వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి కట్టి మరి అదే బస్సీభవన్ దగ్గర ఉన్నటువంటి ఇళ్లను మా శాసనసభ్యులు గారు ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి మళ్ళీ ఒప్పించి మరి పనులు స్టార్ట్ అయ్యడం జరిగింది. ఇక్కడ వేములవాడ పట్టణంలో 144 మందికి ఒక వార్డుకు 5 చొప్పున లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక 2-3 నెలలు ఆ కంప్లీట్ చేస్తున్నది. ఇట్లా వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి భూ నిర్వాసులందరికీ భూమి అడుగు జాగా లేనటువంటి నిర్వాసులందరికీ మా శాసనసభ్యులు మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇల్లు కట్టిస్తా అని చెప్పాను. అదేవిధంగా వచ్చే 4వ నెలలో ఏప్రిల్ మాసంలో 20,000 మంది ఇంకా ఉన్న లబ్ధిదారులకు కూడా 5 లక్షల స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత గౌరవ శాసనసభ్యులుగా చెప్పడం జరిగింది. ఇట్లా ప్రజలకు భరోసా కల్పించే నాయకుడు మా నాయకుడు. ప్రజలే చెప్తారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి నాయకులు కోల్పోవడం మా దృష్టి ప్రజలు చెప్తారు. మీరు ఎన్ని చెప్పినా మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు ఉన్న కౌన్సిల్ ని మీ నాయకత్వాన్ని మీరు కాపాడుకోండి. వచ్చే ఎలక్షన్ వరకు ఇదే పార్టీలో ఉంటామని మీకు గ్యారెంటీ ఉందా అని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు చేసే మాటలు మీరు చేసే పనులు మీ మాటలను ఎవరు ప్రజలు తెలుస్తుంది. మీ నాయకులు మిమ్మల్ని నమ్ముతారు. మరి ఇంకా మీరు మా నాయకులు మంచిగా మాట్లాడే అవసరం లేదు. మేము ఎందుకంటే ప్రజలకు సేవ చేసే మా నాయకుడు. మరి మా ప్రజలకు సేవ చేసే మా పాలకవర్గం ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్మిరు కాబట్టి పాలకవర్గం ఏర్పడ్డది. ఈ పాలకవర్గం గౌరవ శాసనసభ్యు గారు ఆధ్వర్యంలో పనిచేసుకుంటూ రాబోయే రోజుల్లో అందరికి అందుబాటులో ఉంటాం ప్రజలకు తెలియజేసుకుంటాం. మరి మరొకసారి మా నాయకునిపై మా ప్రభుత్వంపై మీరు చులకనగా మాట్లాడి అవాకు చెవులు మాట్లాడితే మా నాయకత్వం ఊరుకునే ప్రసక్తి లేదు. ఈరోజు ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు. గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడికక్కడికి ఉండిపోయినాయి. ఆ ఉండిపోయిన పనులనే మేము చేస్తున్నాం. మరి మీరు ఎక్కడో ఇక్కడ చేస్తామని చెప్పి అంటారు. అవన్నీ తప్పు. ఇంకా రాబోయే రోజుల్లో మా శాసనసభ్యుల నాయకత్వంలో వేములవాడ ప్రాంతాన్ని పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఈ రోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నటువంటి గౌరవ పట్టణాధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, మరి సీనియర్ నాయకులు, ఏఎంసీ వైస్ చైర్మన్ గారు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, మాజీ కౌన్సిలర్ అందరికీ పేరు ధన్యవాదాలు. జై కాంగ్రెస్.